ఇది ఆ బాబుకున్న కండిషన్ పేరు టీఎం జాయింట్ యాంకిలోసిస్ అండి. అంటే టెంపరోమాండిబులర్ జాయింట్ ఫ్యూజ్ అయిపోయింది. నార్మల్గా జాయింట్ అంటే మనకి మూమెంట్ని కదలిక ఉండాలి. అట్లాగే దవడ జాయింట్ ఇది బేసికల్లీ. మన ఈ దవడ స్కల్ బేస్కి జాయిన్ అయిపోయే జాయింట్. అప్పుడు తనకి చిన్నప్పుడు ఐసీలో ఇయర్ దగ్గర ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఉన్న నవజాత శిశువు ఆ టైంలో ఉన్నప్పుడే అయిపోయి తన బాబు ఇంకెప్పుడు ఫ్యూచర్లో అసలుకి నోరే తెరవలేదు. అంటే ఇప్పటివరకు 5 ఏళ్ళ బాబు వచ్చేంత వరకు చాలా పళ్ళు. దానివల్ల ఏంటంటే ఇటుపక్క గ్రోత్ సెంటర్ కూడా ఉంటుంది. దానివల్ల షేప్ కూడా సరిగ్గా దవడ షేప్ కూడా మారిపోయింది. నోరు తెరవలేకపోతుంటే దానికి మనం నోరు తెరవడం అనేది ఇంపార్టెంట్. మనం చాలా సింపుల్గా అనుకుంటాం చిన్నపిల్లలు నోరు తెరవలేకపోతే ఏంటిది అని. నోరు తెరవకపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఫుడ్ సరిగ్గా తినలేరు, సోషల్ అవుట్కాస్ట్ ఉంటుంది, సరిగ్గా నవ్వలేడు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానిని ఒక సుదీర్ఘమైన సర్జరీ ద్వారా అక్కడ జాయింట్ని ఓపెన్ చేసి ఎక్కడైతే జాయిన్ అయిపోయిందో దాన్ని తీసేసి మళ్ళీ ఆ జాయింట్ చేయడం వల్ల నోరు అనేది తెరుచుకోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆ జాయింట్ పెరగడానికి మన పక్కటెముక నుంచి రిబ్ గ్రాఫ్ట్ని తీసుకొని కోస్టోకాండ్రల్ గ్రాఫ్ట్ తీసుకొని అక్కడ దానికి జాయిన్ చేయడం వల్ల ఈ పక్కటెముక ఎట్లయితే పెరుగుతుందో ఫ్యూచర్లో ఒక పక్కటెముక తీయడం వల్ల ఛాతీ గ్రోత్ ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. దాన్ని అక్కడ పెట్టడం వల్ల స్లోగా దవడ గ్రోత్ అనేది కూడా స్టార్ట్ అయ్యి ఫేస్ షేప్ కూడా స్లోగా రావడం అనేది జరుగుతుంది. ఆ బాబుకి అది చేయడం వల్ల వెంటనే సర్జరీ అయిన తర్వాత హీఈస్ ఏబుల్ టు ఓపెన్ మౌత్ అండ్ నార్మల్ పిల్లల్లాగా తను ఒకటే ఆహారం పళ్ళ మధ్య సందు గ్యాప్లో తింటుండేవాడు, ఇప్పుడు నార్మల్గా తింటున్నాడు. అండ్ అదొకటే కాకుండా మోర్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే సరిగ్గా నిద్రపోయేవాడు కాదు. నిద్రపోతే ఊపిరి సరిగ్గా పీల్చుకోకుండా దమ్మ ఆగిపోయి లేచేవాడు అనమాట. ఎందుకంటే మన దవడ వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ఊపిరి శ్వాస తీసుకోవడం కూడా ప్రాబ్లం అవుతుంది. ఇది మౌత్ ఓపెనింగ్ చేయడం వల్ల శ్వాస తీసుకోవడం కూడా నార్మల్ అవ్వడం అనేది జరిగింది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.